ఎకాన్ ఈజీ తెలుగు ఫ్యామిలీకి వెల్కమ్. నిన్న మనం ఒక వీడియో చేసుకున్నాం డిమాండ్ మీద. అందులో మనకు ఒక క్వశ్చన్ మిగిలిపోయి ఉందండి. ప్రైస్ పెరిగితే డిమాండ్ ఎందుకు తగ్గుతుంది? వై డస్ ద డిమాండ్ కర్వ్ స్లోప్ డౌన్వర్డ్స్? టుడే వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ దిస్ టాపిక్ ఇన్ వెరీ సింపుల్. మన అల్టిమేట్ క్వశ్చన్, వై డస్ డిమాండ్ స్లోప్ డౌన్వర్డ్? ఇక్కడ మనం చూస్తే ఎక్స్ యాక్సిస్ మీద క్వాంటిటీ ఉంది, వై యాక్సిస్ మీద ప్రైస్ ఉంది, అండ్ డిమాండ్ కర్వ్ ఎలా ఉందండి? ఇట్ షోస్ ద డౌన్వర్డ్ స్లోపింగ్ ఆఫ్ ద డిమాండ్ కర్వ్. అంటే డిమాండ్ కర్వ్ ఎలా చూపిస్తుంది? కిందికి, లెఫ్ట్ టు రైట్కి డౌన్వర్డ్ స్లోప్లో ఉందండి. దీన్నే మనం నిన్న ఏం చెప్పుకున్నాం? లా ఆఫ్ డిమాండ్ అని కూడా చెప్పుకున్నాం. డిమాండ్ కర్వ్ అంటే ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండ్ మధ్య రిలేషన్ని చూపిస్తుంది. అంటే ద డిమాండ్ కర్వ్ షోస్ రిలేషన్షిప్ బిట్వీన్ price and quantity. When price increase, demand decreases. When price decreases, demand increases. ఇది మనకి ఏం చూపిస్తుందండి? లా ఆఫ్ డిమాండ్ని చూపిస్తుంది. అంటే ప్రైస్ పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. దీన్నే మనం ఏమని చెప్పుకున్నాం? లా ఆఫ్ డిమాండ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ వరకు నిన్నటి వీడియో అయిందండి. ఇప్పుడు మనం రీజన్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ రీజన్ చూద్దాం. ఫస్ట్ రీజన్ అండి, డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. వెన్ యూ కన్జ్యూమ్ more units of a good, the satisfaction from each extra unit decreases. అంటే మనం ఒక గూడ్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ప్రతి అడిషనల్ యూనిట్తో వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది తగ్గుతుందండి. అదేలాగో మనం ఒక ఫోటో ద్వారా చూద్దాం. ఇక్కడున్న అతను, తనకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి. సో అతను వెళ్ళి ఏం చేశాడు? ఒక ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడు. అప్పుడు ఆ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు అతని సాటిస్ఫాక్షన్ ఎలా ఉందండి? సో గుడ్, అంటే బాగుంది అని చెప్పి అనుకున్నాడు. నెక్స్ట్ ఇంకో ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. ఇట్స్ నైస్ డే అని అనుకున్నాడు. ఇప్పుడు థర్డ్ వన్ తీసుకున్నాడండి. థర్డ్ వన్కి అతనికి ఎలా అనిపించింది? ఐస్ క్రీమ్ ఫుల్ అయిపోయింది, నో మోర్ ఐస్ క్రీమ్ అని అనిపించింది. మీకు కూడా అలాగే కదండి. ఏదైనా ఒక వస్తువును వెంటనే అడిషనల్ యూనిట్గా తింటూ ఉంటే ఏమవుతుంది? మన సాటిస్ఫాక్షన్ అనేది డిమినిష్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అదే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అండి. సో మనం ఒక గూడ్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ప్రతి అడిషనల్ యూనిట్తో వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది తగ్గుతూ ఉంటుందండి. అయితే అప్పుడు కన్జ్యూమర్కి నెక్స్ట్ యూనిట్స్కి వాల్యూ తగ్గడం వల్ల తక్కువ ప్రైస్ ఉంటే మాత్రమే కొనగలుగుతాడు, లేకపోతే లేదు. ఎందుకంటే ఆల్రెడీ తను కన్జ్యూమ్ చేశాడు, అడిషనల్ యూనిట్స్ని కన్జ్యూమ్ చేశాడు. మళ్ళీ ఇంకొక అడిషనల్ యూనిట్ కన్జ్యూమ్ చేయాలంటే ఆయనకు ఆల్రెడీ మైండ్లో అది తగ్గిపోయింది, దాని యొక్క సాటిస్ఫాక్షన్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు? ఒకవేళ ప్రైస్ తగ్గితే చూద్దాంలే కొనుక్కోవడానికి, అప్పుడు రెడీగా ఉంటారండి. అంటే ఇక్కడ డిమాండ్, లా ఆఫ్ డిమాండ్ అనేది అప్లికేబుల్ అవుతుందండి. ఎలానో చూడండి. ఎప్పుడైతే ప్రైస్ తగ్గితే అప్పుడు ఇంకొక యూనిట్ని కొందాం అనుకుంటున్నాను. అంటే వెన్ ప్రైస్ ఫాల్స్, ద డిమాండ్ ఆఫ్ దట్ గుడ్ విల్ ఇంక్రీజ్. అంటే ఆయన ఉద్దేశంలో దీని ప్రైస్ తగ్గితే ఆ యూనిట్స్ని నేను ఎక్కువగా కొంటాను. అంటే ప్రైస్ తగ్గినప్పుడే డిమాండ్ పెరుగుతుంది అనే ఉద్దేశంలో మనకి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది అప్లికేబుల్ అవుతుందని. ఇది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. కరెక్ట్గా క్లియర్గా వినండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం లా ఆఫ్ డిమాండ్ అంటే ఏం చెప్పుకున్నాం? ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది, ప్రైస్ ఫాల్ అవుతే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది ఒక రీజన్ డౌన్వర్డ్ స్లోప్ ఉండడానికి లా ఆఫ్ డిమాండ్ అనేది. ఎందుకు అనంటే మనం అడిషనల్ యూనిట్ని కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు మన సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. మనం యూనిట్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మన సాటిస్ఫాక్షన్ తగ్గుతూ వెళ్తుంది. అప్పుడు మన మైండ్లో ఎలా ఉంటుందండి? ఆ గూడ్ మళ్ళీ కొనాలి, మళ్ళీ అడిషనల్ గూడ్ మళ్ళీ కొనాలి. అంటే మన సాటిస్ఫాక్షన్ మొత్తం క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఆ గూడ్ని కొనాలంటే, ఒకవేళ ఆ ప్రైస్ తక్కువైతే, ఇఫ్ ప్రైస్ ఫాల్ అయితే అప్పుడు మాత్రమే ఆ వస్తువును కొనుక్కుంటా అని కన్జ్యూమర్ అనుకుంటాడండి. దాన్నే మనం అప్లికేబుల్గా తీసుకుంటాం ఇక్కడ లా ఆఫ్ డిమాండ్లో. అంటే వెన్ ప్రైస్ ఫాల్స్, డిమాండ్ విల్ డిక్రీజ్ ఇన్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. ఇక్కడ అదే కర్వ్ని చూపిస్తుందండి. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ యొక్క కర్వ్ ఫస్ట్ ఇంక్రీజింగ్ స్టేట్లో ఉంటుందండి, తర్వాత మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ని పొందుతాం, తర్వాత డిక్లైన్ అవుతుంది సాటిస్ఫాక్షన్. ఆ డిక్లైన్ అయ్యేటప్పుడు సాటిస్ఫాక్షన్, మనం ఒకవేళ ప్రైస్ తగ్గితే మనం ఆ ప్రైస్ తగ్గినప్పుడు ఆ వస్తువుకి డిమాండ్ పెరగొచ్చు అని చెప్పే ఒక రీజన్లో మనం ఈ విషయాన్ని లా ఆఫ్ డిమాండ్లో
అప్లికేబుల్ అవుతుందండి. అందుకే ఫస్ట్ రీజన్ మనకేంటిది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది ఫస్ట్ రీజన్ అండి. సెకండ్ రీజన్ ఇన్కమ్ ఎఫెక్ట్ అండి. సెకండ్ రీజన్ ఇన్కమ్ ఎఫెక్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మన నామినల్ ఇన్కమ్ గ్రోత్ అనేది 521, ఇన్ఫ్లేషన్ 222, రియల్ ఇన్కమ్ 30 -1. అంటే వెన్ ప్రైస్ ఫాల్స్ యువర్ రియల్ ఇన్కమ్ ఇంక్రీజ్. ప్రైస్ తగ్గితే మన పర్చేసింగ్ పవర్ అనేది పెరుగుతుందండి. ఇప్పుడు మన కాడ సమ్ మనీ ఉంది, సమ్ మనీ ఉన్నా కూడా మోర్ గూడ్స్ని కొనగలగాలి అంటే మన దగ్గర రియల్ ఇన్కమ్ అలాగే ఉండాలి, కానీ ప్రైస్ అనేది ఫాల్ అవ్వాలి. ప్రైస్ ఫాల్ అయినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాము, ఆ అంటే ఆ కొంత మనీలో ఎక్కువ గూడ్స్ కొంటాం. దాన్నే ఇన్కమ్ ఎఫెక్ట్ అంటారండి. వెన్ ప్రైస్ ఫాల్ యువర్ రియల్ ఇన్కమ్ ఇంక్రీజ్. ప్రైస్ తగ్గితే మన పర్చేసింగ్ పవర్ అనేది పెరుగుతుంది. కొంత మనీతోటి మనం ఎక్కువ గూడ్స్ని కొనగలుగుతాం. అప్పుడు మనం ఏం క్రియేట్ చేస్తున్నాం, డిమాండ్ క్రియేట్ చేస్తున్నాం. సో ప్రైస్ ఫాల్ అవుతుంది, డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్కమ్ ఎఫెక్ట్లో కూడా మనకి ఏం జరుగుతుందండి, ప్రైస్ తగ్గినప్పుడు డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందుకే మనం ఇది కూడా ఒక రీజన్గా చెప్తాం ఎందుకు మనకి లా ఆఫ్ డిమాండ్ అనేది డౌన్వర్డ్ స్లోప్లో ఉంది అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ అండి. థర్డ్ రీజన్ వచ్చేసి మనకి సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అండి. ఇది థర్డ్ రీజన్. మనకి సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. టీ ప్రైస్ తగ్గితే మనం కాఫీ నుండి టీకి షిఫ్ట్ అవుతారు. సో డిమాండ్ ఆఫ్ టీ ఇంక్రీజ్ వెన్ కాఫీ ప్రైస్ ఫాల్స్. అంటే కాఫీ ప్రైస్ ఇక్కడ తగ్గుతుంది, ఎందుకు, టీ ప్రైస్ పెరిగింది కాబట్టి. సో కాఫీ ప్రైస్ ఫాల్ అవుతుందంటే మనం దేనికి డిమాండ్ ఇస్తున్నాం, టీకి ఇస్తున్నాం. ఇక్కడ ప్రైస్ ఫాల్ అవుతుంది, డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దేని యొక్క ప్రైస్ ఫాల్ అవుతుంది, కాఫీ యొక్క ప్రైస్ ఫాల్ అవుతుంది అండ్ డిమాండ్ ఆఫ్ టీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే లా ఆఫ్ డిమాండ్ అనేది అప్లికేబుల్ అవుతుందండి. కాఫీ ప్రైస్ ఫాల్ అండ్ టీ డిమాండ్ ఇంక్రీజ్ అంటే లా ఆఫ్ డిమాండ్ ఇక్కడ అప్లికేబుల్ అయినట్టే కదండి. అంటే ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మనకి సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్లో కూడా మనకి లా ఆఫ్ డిమాండ్ అనేది ఏమవుతుందండి, అప్లికేబుల్ అవుతుంది. అందుకే ఇది కూడా ఒక రీజన్. నెక్స్ట్ రీజన్ అండి, మోర్ బయర్స్ ఎంటర్స్ అంటే ఎక్కువ మంది బయర్స్ అనేవాళ్ళు ఉంటారని చెప్తున్నారు. ఎట్ లోవర్ ప్రైజెస్ మోర్ పీపుల్ కెన్ అఫోర్డ్ ద ప్రోడక్ట్. ఒకవేళ ప్రైస్ తక్కువ ఉంటే ఇంకా చాలామంది కొనగలుగుతారు. అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే జనరల్గా ఒకవేళ ప్రైస్ తక్కువైతే కంపల్సరీ పీపుల్ కెన్ అఫోర్డ్ ద ప్రోడక్ట్ కదండి. అలా ఫైనల్ కంక్లూజన్ అండి, డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్స్ బికాస్ ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇన్కమ్ ఎఫెక్ట్, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్, మోర్ కన్జ్యూమర్స్ ఆర్ మోర్ బయర్స్. డిమాండ్ కర్వ్ డౌన్వర్డ్ స్లోప్ అవుతుంది ఎందుకంటే డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ తగ్గడం వల్ల, ఇన్కమ్ ఎఫెక్ట్ వల్ల, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ వల్ల, కొత్త బయర్స్ ఎంట్రీ వల్ల. హెన్స్ ప్రైస్ అండ్ డిమాండ్ ఆర్ ఇన్వర్స్లీ రిలేషన్షిప్. మనకు ఆల్రెడీ తెలుసు ప్రైస్ అనేది డిమాండ్ అనేది ఎప్పుడు ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటుంది. ఇవే దీనికి కారణాలు, డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇన్కమ్ ఎఫెక్ట్, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్, మోర్ కన్జ్యూమర్స్ ఎంట్రీ. సో మనం ఇవి డీటెయిల్గా తెలుసుకోవాలంటే డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ సపరేట్గా తెలుసుకోవాలండి, థియరీ ఉంది దానికి. ఇన్కమ్ ఎఫెక్ట్ సపరేట్గా తెలుసుకోవాలి, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ సపరేట్గా తెలుసుకోవాలి. మనం రీజన్స్ వైజ్గా చూసుకుంటే ఇది సరిపోతుంది. అంటే మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇందులో చాలా పాయింట్స్ అనేవి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇది చాలా ఉపయోగపడుతుందండి మీకు ఎగ్జామ్లో కూడా. మీకు ఈ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీలో కీవర్డ్స్ మీకు అన్నీ వచ్చేసినాయి. ఇన్కమ్ ఎఫెక్ట్లో ఏం జరుగుతుందో తెలిసింది. సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, మోర్ కన్జ్యూమర్స్ ఎప్పుడు వస్తున్నారు, ఇవన్నీ దేనికి రీజన్, లా ఆఫ్ డిమాండ్కి రీజన్ అని అన్ని విధాలుగా మీరు కవర్ చేశారండి. మీరు తెలుసుకోవాల్సిందల్లా డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ కర్వ్స్, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్, ఇన్కమ్ ఎఫెక్ట్ యొక్క కర్వ్స్, మోర్ కన్జ్యూమర్ ఎంట్రీ ఎలా జరుగుతుందనో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఇవన్నీ ఓకే. మీకు ఇవి ఇంకా క్లియర్గా కర్వ్ వైజ్ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం ఆగండి. ఇందులో మనం ఈ ఎగ్జామ్ పాయింట్లో కీ ఎగ్జామ్ పాయింట్ ఏంటంటే డిమాండ్ కర్వ్ షోస్
విల్లింగ్నెస్ టు పే ఎట్ డిఫరెంట్ ప్రైజెస్, నాట్ ఆటోమేటిక్ ప్రైస్ చేంజ్. అంటే ఆటోమేటిక్గా ప్రైస్ చేంజ్ అనేది ఇందులో ఉండదండి. ఇదే మన ఇప్పటి వీడియో అండి. Hope you understand the concept clearly. If you like this video, like, share and subscribe to Econ Easy Telugu. See you in the next class andi. Thank you very much.